అండి, అందరికీ హ్యాపీ సండే. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాము. ఇవాళ సండే కదండి, మీ అందరి కొరకు కూడా మేము అందరూ ప్రార్థన చేసామండి. మేము వారం అంతా పనికి వెళ్ళిన డబ్బులండి ఈరోజు తీసుకుంటున్నాము, ఇస్తున్నాను. వారం అంతా పనికి వెళ్ళినా సండే రోజు నాడు మట్టికి అసలు మేము పనికి వెళ్ళామండి. చర్చికి వెళ్తాం మేము అందరూ భోజనం చేసేసారా? మేమైతే చర్చి నుంచి వచ్చినామంటే తిన్నామండి. మీ అందరూ చర్చికి వెళ్ళారా అండి? కళ్యాణి వీటి కోసమే వెయిటింగ్. మరి ఏం చెప్తాం, అవసరాలు మనం అక్కడికి ఇచ్చేసిన దేవుడు ఎంతో వారం అంతా ఎంతో ఆరోగ్యం ఇస్తే మనకి ఈ డబ్బులు మనకు చేతికి వచ్చింది తెలుసు. ఎంతో కష్టపడితే ఎండలోనూ మాడిపోయి మళ్ళీ నల్లులు మాడిపోయి రూపాయలు మనకు వచ్చినాయి. అవును, అది దేవుని కృప. అత్తయ్య డబ్బులు అక్క, మనం డైలీ పనికి వెళ్ళాలని కంగారులో హడావిడిగా ఇంట్లో పని అంతా చేసుకుని హడావిడిగా పనికి వెళ్ళిపోతాం. ఈ ఆదివారం ఒక్కరోజే ఏ హడావిడి లేకుండా తీరుబాటుగా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో గడిపి మళ్ళీ ఇలా ఇంటికి వచ్చి ముద్ద అన్నం తినేసేసి ఈ లోపల డబ్బులు ఎవరైనా రైతులు తెచ్చిస్తే ఇలా మా తీరుబాటుగా కూర్చుని పంచుకుంటాం. వారం అంతా చేసి దేవుడు ఎంతో ఆరోగ్యం ఇస్తే మనకి ఇలా కష్టపడతాం. దేవుడి రూపాయలు మనం చేతికొచ్చేలా చేసేది దేవుడి గొప్పదాన్ని. వదినా, మనం నెలంతా కష్టపడతాం కానీ ఫస్ట్ తారీఖు వస్తే 4-5 సీట్లు కట్టేటప్పటికి ఒక డోక్రా కట్టేటప్పటికి మనం కష్టపడ్డ రూపాయి అంతా వెళ్ళిపోతుంది. మనం నెలంతా ఎంత మనశ్శాంతికి కష్టపడతామో ఆ ప్రకృతి ఆనందించుకుంటా నెల వచ్చి ఫస్ట్ తారీఖు వచ్చేబట్టికి టెన్షన్లు మామూలుగా మొదలవుతాయి తెలుసా. నిజంగాను మనలాంటి వాళ్ళు కష్టపడే వాళ్ళకైతే ఎంత కష్టపడితే ఈ రూపాయి వస్తుందండి, కానీ వచ్చిన రూపాయి వచ్చినట్టు చేతిలో ఉండదు. సీట్లకి వెళ్ళిపోతుంది. డోకరాని హౌస్లోనని వారం సీట్లని కష్టపడిన రూపాయి సీట్లు కట్టుకుంటే సరిపోతుంది. ఈ రూపాయి కోసమే కష్టపడేది. భూములు ఉన్న వాళ్ళు అయితే పంటలు పండించుకుంటూ ఆ రూపాయి కోసం వాళ్ళ ఎదురు చూస్తారు. మా రెక్కలతో మేము కష్టపడింది ఈ రూపాయి కోసం మేము ఎదురు చేస్తాం. మనీ 900 చూడు. ఓకేనండి, బాయ్ అండి.